guys, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పర్ట్. మా బ్యాక్ సైడ్ లో మీరు చూడొచ్చు కార్డ్బోర్డ్ తో తయారు చేసిన 3 ట్రయాంగిల్ హౌస్లు అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి పెద్దది రిచ్ కోసం, మధ్యలో వచ్చేసి కొద్దిగా చిన్నది మిడిల్ కోసం, లాస్ట్ లో మీరు చూసినట్లయితే మొత్తం చిన్నది పూర్ కోసం అయితే ఉంటాయన్నమాట. ఈ రోజు ఈ వీడియోలో మేమేం చేయబోతున్నాము అంటే ట్రయాంగిల్ హౌస్ లో ఓవర్ నైట్ సర్వైవల్. ఎవరికి వచ్చిన బడ్జెట్ వాళ్ళు తీసుకొని ఈ ట్రయాంగిల్ హౌసెస్ లో ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో వీడియో క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ సెట్ అయితే నడవటాడు. ఐస్ క్రీమ్ ఇప్పుడు ఓల్కత్తే వాళ్ళ గుంజుకుని నాకే వస్తా అనుకుంటున్నా. ఒక జేబులో ఫస్ట్ వెళ్ళినోడు పూరు, సెకండ్ వెళ్ళినోడు రిచ్, థర్డ్ వెళ్ళినోడు మిడిల్. చాలా ఇప్పుడు సెకండ్ రిచ్ ఫస్ట్ వెళ్ళినోడు పూర అన్నామని పూర వచ్చింది. నీళ్ళకేసినోడు మిడిల్, నాలకేసినోడు మిడిల్. పెడతా కానీ నాలకేసినోడు ఎట్లయితే చెప్పు మరి మిడిల్ ఎట్లయితే చెప్పు. నేను చెప్పట్లా, ఇద్దరు మిడిల్ లోనే ఉండరు రా. స్టార్టింగ్ చెప్పినట్టే వచ్చింది. విజయ్ వచ్చేసి రిచ్, బాబాయ్ మిడిల్, వాడు వచ్చేసి పూర్. రేపటి దాకి అవే బడ్జెట్ తోని అవే హౌసెస్ లో సర్వైవ్ అయితే కావాలి. ఫుడ్ ఐటమ్స్ మాయమవుతున్నాయి, అందుకే లిస్ట్ నా బిస్కెట్ అది, నా బిస్కెట్ పెద్ద బిస్కెట్ ఫస్ట్ ఇంట్రోలో వేసుకోండి. లోపల వేసాడు మంచి మంచి ఐటమ్స్ వచ్చాయి మొత్తం. ఏమైంది నాకు అలా మొత్తం కడపంతే డౌన్ పూర్ వచ్చిందా పూర్ వచ్చిన ఏమైందట నాకు కుస్తీ అంటే ఎట్లా నువ్వు ఇద్దరు ఒకరే మళ్ళాడు మళ్ళా 1 2 3 చెప్పు నువ్వు కోచ్ ఇట్రా. 1 2 3 అవతలికి వేడు. నువ్వే ఫస్ట్ ఘోరంగా నూపుతుడు. బయటకు ఆడుకోపోయాడు బాబాయ్. అంగిట్లో దొరకబాటి ఇట్లా గుంజినా కొద్ది నువ్వు గిడ గిచ్చినావు. ఏమి ఇయ్యరు మళ్ళీ ఇంత ఫేర్ ఆడినా కానీ ఇత్తలేడు, ఒక్క ఐటమ్ కూడా ఇత్తలేడు. మీరు ఆడుర్రి ఎవరి నాదే స్టార్ తీసిండు. ఏ చెప్పు కిండర్ జాయ్ బాబాయ్, నీకు కిండర్ జాయ్ వచ్చింది ఇవ్వనాక బరాబర్ చెప్తున్నా. అదే ఇప్పటికే పక్క నీదే చెప్తున్నా. ఎత్తుకోబోతుడు చూసుకుంది. అయ్యో నాయనకు నేల గిడుచుడిగా ఏడున్నా చెప్పు. ఇలా ఉందా చూడు మరి మొత్తం అప్పటి నుంచి పక్క ఉంటే ఉన్నదా చూడు. ఏంటన్నా చూసుకో
కాదు కాదు కిండర్ జాయ్ ఇచ్చి మంచిగా అడ్జస్ట్ చేసుకోలే బిస్కెట్ ప్యాకెట్ బ్రౌన్ కలర్ కాదు బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్ ఉంటుంది చూడు ఏదో పెట్టిండు తీసాడు బిస్కెట్ ప్యాకెట్ తీసాడు చిన్న బిస్కెట్ ప్యాకెట్ బిస్కెట్ ప్యాకెట్ లేదు నాగరా ఇది కాదా బిస్కెట్ ప్యాకెట్ పెద్ద అయ్యో అచ్చా ఇల్లే లేదు అజ్జా కొంచెం సామాన్లు ఉన్నాయి అజ్జా 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 కొంచెం సామాన్లు ఉన్నాయి మరి బాబాయ్ అది కిండర్ జాయ్ ఇచ్చేసాయి బాబాయ్ ఆ కిండర్ జాయ్ ఇచ్చాక తీసుకో అదే మీ సగం సామాన్లు మొత్తం మా దగ్గర ఉన్నాయిగా మరి ఇక్కడ తక్కువ వచ్చినాయి ఒకటి ఇద్దామని లేదు నాకు తెలియదు ఎచ్చగుంది మంచిగా గన్ని గానం పెద్ద పెద్ద ఐటమ్ మాయం చేసిరు నా పని చిన్న డైరీ మిల్క్ ఓ నే మాయితా హ్యాపీ బర్త్డే టు యు ఇప్పుడే పడ్డది హ్యాపీ బర్త్డే టు యు అయిపోయింది ఇంకేం లోపల ఉన్నాయా అట్లనే ఇంకా పోయి కొంచెం హ్యాపీ బర్త్డే టు యు అది రాలే ఇంకా నువ్వేమన్నావు ఇవన్నా ఇప్పదు నిల్లు కాల్తుండు మొత్తం సామాన్ ఏ మొత్తం గలీజ్ అవుతుంది ఇప్పటి నీ చాక్లెట్ కావాలా ఏదేమైనా నా బిస్కెట్ ప్యాకెట్ అయితే మాయమైంది 5 ఉండే సగం తిన్నాడు బిస్కెట్ ప్యాకెట్ నా ఇల్లు కాల్చిన అందుకే బిస్కెట్ ప్యాకెట్ మొత్తం అంతా పెడతా ఏడుకాడి కావు బిస్కెట్ ప్యాకెట్ లేదు అయ్యో మొత్తం కాలిపోయింది ఏడుకాడికి ఓడతాడు పూర వచ్చిందని అమ్మ ఉండతే వాసన బీర్చుకోవడం అనుకో మళ్ళా ఇచ్చేస్తున్నాయి పేదవాళ్ళకి అవి మళ్ళా అవి నాకెందుకు వాసన వస్తుంది ఆగే తెలియదు గాయస్ నేను గుంజుకున్నా మంచిదా మొత్తం తిన్నాడు వెళ్ళిపో ఏదో అదో ఏమదు ఊరికి ఏదైనా ప్రాబ్లం వచ్చినంటే మిడిల్ రిచ్ ఖచ్చితంగా హెల్ప్ చేయాలి సామాన్ కూడా ఎత్తుకోవాలి ఉన్నాయి టెక్నాలజీ అయితే ఇల్లనే వండుకోవాలంటే అయితే పానం అవుతలే ఎందుకంటే తిరుడు అగో మీరే నాకు వచ్చిన ఐటమ్లలో ఫస్ట్ ఐటమ్ తింటున్నా మరి మీ అవసరం అలాగే లేవలే బాయ్ అలాగే లేవలే నాకు ఇష్టమైన పిచ్చా ఎక్కి తావు నాకు వచ్చిన సామాను నాకు వచ్చిన సామాన్లలో ఒకటో ఐటమ్ తిరుగుతలేదు పూరు జస్ట్ మిస్ అడగకపోతే అంబుక్క ఏదేమైనా బాబాయ్ దొంగ అందరూ తెలుసు పూరు రావద్దు నాకు పూర వచ్చిందని నాకు ఇంకా డౌట్ నాకు బిస్కెట్ ప్యాకెట్ ఏది అయ్యో బిస్కెట్ ప్యాకెట్ ఏది బిస్కెట్ ప్యాకెట్ చిన్నది అది వాళ్ళు తీసుకురేమో చిన్నది నాకు తెలిసి నాకు నీ మీద డౌట్ పొట్ట పెట్టుకోవచ్చు అంత పెద్ద బిస్కెట్ తీసుకొని చిన్న బిస్కెట్ ఇచ్చిన అదే మరి లేదు ఇలా పోర్టబుల్ గుడిసె ఇది ఇగో
ఉష్కే కింద కుస్తీ పోటీ అన్నాడు అదన్నాడు ఇది అన్నాడు ఐటమ్ ఇస్తా అన్నాడు సగం ఐటమ్ ఇచ్చి తిని చాక్లెట్ తిన్నారావు ఐటమ్ తినగా సగం ఇస్తావా ఒక ఐటమ్ ఫుల్ ఐటమ్ ఇస్తాను కదా గిట్టే ఉంటుందా రిచ్ వచ్చినావు రిచ్ లేకుండా నీకు ఉండే ఒకసారి సంచి ఇయ్యా చూసుకుందామనే చూసుకోదామని ఒక ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది మధ్యలో తప్పించుకున్నాం కుస్తీ పోటీల్లో దెబ్బలు ఎరుగుతుండే తప్పించుకున్నాం ఒలింపిరు వీళ్ళకే వెళ్తారు నువ్వే యో బాటి అయ్యో కడుక్కోనికైతే ఉంటాడా పోతాడే ఓజే అబ్బా పడ్డాయి మొత్తం కూడా నేను అలా కొన్నే నాకు వచ్చిన ఐటమ్స్లలో ఫస్ట్ ఐటమ్ అయితే బాబాయ్ ఓపెన్ చేసి ఇస్తుండే నిన్న. సెకండ్ ఐటమ్ కురుకురే. థర్డ్ నైట్కి మన మక్కై సూపు ఒకటి బూస్ట్, ఒకటి గుడ్డే. ఇవే ఇక 1 లీటర్ వాటర్ బాటిల్. నాకు బిస్కెట్ ఓలో తీసుకోరు ఒకటి. అదేమో పేరెంట్ ఇరా హ్యాపీ హ్యాపీ బిస్కెట్ ప్యాకెట్ అట్ట వాళ్ళు నొక్కేసారు. అవి ఇంకా బయట అవ్వలేదు, దాని తర్వాత తెలుస్తుంది. తీసుకున్నా కానీ పాతిన దాంట్లో మొత్తం అలా కట్టేలా కావాలంటే ఊరైనా కట్టుకోలేను. అల్లవి ఆవు నాకొద్దు మొత్తం ఫుల్ అయితే నీ ఇస్తాం. ఏం కావాలి? ఫుల్ అయితే మొత్తం పెట్టాం. ఘోరంగా అయితే లెవెన్కి రాదు, అవి రావు. నాకు వచ్చిన ఐటమ్ లో ఒకటి బిస్కెట్ ప్యాకెట్ అయితే వాళ్ళు నొక్కేసారు. నెక్స్ట్ ఐటమ్ కూల్ కేక్ నొక్కేసారు. నీ దగ్గర ఇది ఉంటేనే నేను ఇచ్చి తీసుకున్నా. కేబిఎంబి నవ్వుతున్నా బాబాయ్. మసాలా బాల్స్ బాబాయ్ నవ్వుతున్నావు. 1 2 3 చాకో కేక్ నువ్వే ఏదో చేసావు. తీసుకున్నా కాబట్టి తిన్నావు కాబట్టి నువ్వు అదే చెప్తున్నావు. గాయస్ సార్ అయితే దొంగతనం చెప్తున్నాడు. గాయస్ సార్ని అయితే ఏకచ్చారు సార్ అని విలువకూరు. గాయస్ దొంగ సార్ అని విలువరు. గాయస్ నాకు వచ్చిన ఫుడ్ ఐటమ్ ఈ తిన్నవానికి కింద చెప్తే బొమ్మలు వచ్చింది. నాకు వచ్చిన ఫుడ్ ఐటమ్స్లో గిన్నె అనే ఐటమ్లు వచ్చినాయి. ఒకటి పొయ్యి, ఒకటి గిన్నె. అరే శంషి గిది పూర వచ్చింది. ఇట్లా చెప్పు శంషి గిది ఇచ్చి అది తీసుకురాపు. ఏ చెప్పు నీ శంషి పెట్టు. చాలా ఐటమ్స్ చెప్పు అందరు కదా శంషలు. నాకు కూడా నాకు పెట్టావు జల్లి. నాకు శంషనే లేదు. మెల్ల ఇవి ఎత్తుకపోయినట్టు ఉండేది వేసి ఇది నాకు అయినా అవసరమే. నాకు ఇట్లా నీళ్ళు పోతే అయిపోతుంది మ్యాగీ. ఒకటి కేకు, ఇటు ఐస్ క్రీమ్ మాయమవుతుంది. ఐస్ క్రీమ్ ఒకటి లేస్ ప్యాకెట్, ఒకటి పెప్సీ. ఎన్ని లీటర్లు? 5 లీటర్లు. నాకు 2 లీటర్లు నీళ్ళు అయితే సగం ఒడి చేసిండు బాబాయ్. అలా పోసుకుంటా మొత్తం ఫైర్ ఇది తీసుకో. నాకు ఇది అవసరం లేదు. తీసుకోపో. అవసరం లేదు అది. నేను ఎట్లయినా గివన్నీ నీళ్ళ లోపల కడుపుంటుంది. దాంతోనే మనం తీసుకుంటున్నాం. ఏంది తీసుకుని లడ్డు కావాలన్నా వాసన. ఫస్ట్ అయితే కిండర్ జాయ్ ఉంటుంది. లడ్డు కావాలా నాయన? అయ్యో ఒకటి. బాబాయ్ అప్పటి నుంచి ఏడుతా ఉండు, గిలగిల కొట్టుకుంటుండు కింద వండి. ఏమైంది చెప్పు బాబాయ్. ఎక్కడిది? హ్యాపీ గడి చెప్పు. మచ్చ దగ్గర ఉంది. నా దగ్గర అసలే లేదు. మచ్చ దగ్గర పక్క పంట ఎన్నో ఒక దగ్గర ఉంది. లేదు, వచ్చి చూసుకో కావాలంటే. హ్యాపీ చేస్తుంది. వచ్చి చూసుకోరు, మొత్తం చూసుకోరు. పొక్క ఏడ తీసినా మీతోటే ఉండి దీన్ని ఖండించాలి. నీకు ఇచ్చి బిస్కెట్ తీసుకున్నా బాబాయ్. నేను తీసుకుందాం అనేసరికి బాబాయ్ తీసుకుని జోబులో పెట్టుకున్నా. పడ్డ దగ్గర నువ్వు తీసుకున్నావు. ఆయన దగ్గర 2 బిస్కెట్ ప్యాకెట్లు. 2 ఒకటే బిస్కెట్ బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని ఒక బిస్కెట్ పెద్దది మళ్ళా గుడ్డే ప్యాకెట్ కూడా నాదే. గుడ్డే కిండర్ జాయ్. దొంగ నన్ను అంటుడు. పెద్ద దొంగ
ఇది నేను తీసుకోలే తిన్నాడు నచ్చింది ఇది. ఎవరు ఇస్తారు ఏమో నువ్వే అమ్మతో నేనదా మీ గురించి ఆడితే కుస్తీ కిన్నర్ వచ్చింది ఇక నాకి తీసుకో ఇక. మరి నా ఇది కూడా తీసుకో నేను ఉత్తా ఇస్తున్నా నాకు పడతలే ఏమొద్దు నాకు, ఏమొద్దు నాకు. ఏమొద్దు నాకు అది. నాకు అదే బాబాయ్ కావాలి. తెలుసు నీకు తెలియదు. నాకు హ్యాపీ హ్యాపీ బిస్కెట్ ప్యాకెటే కావాలి. హ్యాపీ బిస్కెట్ ప్యాకెటే కావాలి. చెప్పు అది కూడా చెప్పు అంటే ఉంది ఇది చెప్పు అంటున్నా ఏ గిది నీ బిస్కెట్ ప్యాకెట్ పోయి వీడెత్తుకొని అప్పది గది ఇదానా నీ వాడు బిస్కెట్ దొంగ. ఇచ్చేయ్. నా బిస్కెట్ కాదు ఇదానా నీ వాడే నాకు దొంగ. డౌట్ వస్తుంది, ఇది కాదు బిస్కెట్ కిట్టు సార్ తీసుకున్నాడు. అరే ఏడుందిరా చెప్పురా ఏడుంది చెప్పు సంజయ్ వచ్చి మొత్తం చెక్ చేసుకోరు దొరుకుతా తీసుకోరు మ్యాట్ కింద ఉండి మ్యాట్ కింద అదే దొరుకుతా తీసుకోమంటున్నా కదా లేదు చేప చేతిలో పట్టుకోలేడు బాబాయ్ లేదు, గట్టిగా లేదు. ఉందా ఏంది మరి టాప్లా టాప్లా టాప్ ఎక్కడ అంటే పెట్టావు ఏంది నువ్వే చూడు టాప్ అంటే నేతకి అంతగానం ఏం చేయలేను కొంచెం అబ్బా దొంగ 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 వచ్చింది దొంగ దొంగ నాడు తినబుద్ధి అయితే అని ఇత్తుడు ఇలా నేను ఇస్తే మళ్ళీ దొంగ అంటున్నాను వస్తుంది బాగా మంచిగా లేదు మళ్ళీ వస్తున్నావు ఫస్ట్ ఐటమ్ వచ్చేసి విజయ్ ఇచ్చాడు సెకండ్ ఐటమ్ ఇది హ్యాపీ 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 కాదు ఫస్ట్ నాకు కేక్ తీసుకుండు తిందామని చూసిండు నేను చూసేసరికి నా హ్యాపీ హ్యాపీ బిస్కెట్ తీసుకున్నాడు హ్యాపీ నా హ్యాపీ హ్యాపీ బిస్కెట్ తీసుకున్నాడు నీకు క్వశ్చన్స్ వచ్చి తీసుకో ఉంటే ఇగో దా అంతా డౌట్ ఉంటే పైనుంచి ఎట్లా పోతున్నా కిందకే నువ్వు కావాలి ఇచ్చా మరి ఏయ్, హ్యాపీ హ్యాపీ నీకేమవుతుంది అది నాదే నీదెక్కడిది హ్యాపీ హ్యాపీ మెల్ల కిండర్ జాయ్ తీసుకున్నావు తీసుకోలేదు సపోర్ట్ చేస్తున్నావు ఇప్పుడు నువ్వే ఇచ్చినావు అది ఎవరు నేను వేయలే. కొంచెం పైన సరి పెడుతుంది మళ్ళీ తినలేము ఇక ఇప్పుడే తింటున్నా ఆ పూల అయితే మొత్తం నా మీద ఎడుతుంది నేను తీసుకోకుండా తీసుకున్నా నువ్వు ఎడుతున్నావా మరి అబ్బో ఇదేంటి పెరుగు పెరుగు వాసన వస్తుంది కావాలా కావాలా పాల్పల్లి కా. అది మరి దా దా ఏమో చేసేటట్టుంది ఏం చేస్తే ఇప్పుడు ఎత్తి ఆ పెరుగు వాసన వస్తుంది ఖచ్చితంగా అదే వద్దా ఇలా ఏదో ఒకటి అయితే కానీ వేరే వాళ్ళకి ఏ రేవలు ఇప్పుడు అయిపోయినదని ఏదో ఒకటి అయిందట ఇప్పుడు అయిపోయినది ఏమైంది ఏమైంది ఇది ఎక్స్పైర్ అయింది ఇది అందుకే ఇట్లా చెప్తా ఇది ఏమంతు ఇది ఏమంత్ చెప్పు ఇది ఏమంతు ఇది ఏమంత్ చెప్పు నేను చూపిస్తా అది అది ఏమంత్ చెప్పు మరి. కూడా చక్కగా తెలియదు సార్కి నేను చూపిస్తా 26 ఇవి 1 20 29 దాకా 19th 7th మంత్ దాకా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ మరి ఎందుకు ఇచ్చినావు నువ్వు? ఇదా ఇదో 19th అట్లా చెప్తున్నాను ఇస్తామని అట్లా 19 చెప్పినా కానీ ఎందుకు కాదు. ఏ, 70 ఒకరే 2026 సార్ మరి నీకేమైంది నువ్వు తాగుతావుగా డేట్ కూడా మా చెప్తాడు నువ్వు బొమ్మతో ఆడుకో అప్పుడు ఇచ్చే బొమ్మతోటి అప్పుడు ఇచ్చే బొమ్మతో ఆడుకున్నావు ఇక నువ్వు ఇది ఎందుకు పని చేయదు కదా సరే సరే మన ఇల్లు ఎక్కి మెల్లగా ఇట్లా కొంచెం 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 అని కూడా ఎక్కి పోతుంది చీకటి అవుతుంది ఏం చేయాలో అర్థమైతే లేదు వీళ్ళిద్దరు ఏమో అనుగుతురు నేనేమో డ్రాయింగ్ చేస్తున్నాయి బొగ్గుతో ఏం రాయాలి బాబాయ్ని తీస్తావు బాబాయ్ని అక్కడ పెట్టాలనుకున్న విగ్రహం సూర్యభర్ధన్ ఉంది కానీ అక్కడ ఉన్న విగ్రహం గరుడాది మెడలు ఉండే బాబాయ్కి ఓన్లీ ఇచ్చారు ఇటే నా చెవులేవి చెవులు ఉండే చూడలేను కవేని విద్య చాలా గొప్ప డ్రాయర్ సైజ్ ఎంత సైజ్ ఎంత 8 సైజ్ ఆఫ్ డ్రైయర్ ఆ డ్రాయర్ కాదు డ్రాయర్ ఈ డ్రాయర్ ఈ డ్రైవరా డ్రాయింగ్ చేసే డ్రైయర్ ఏంటిది ఏలు బాబాయ్ చేతి కథగా ముప్పింది బాబాయ్ చెయ్యి ఇన్న ఉంటుంది కాలు తిన్న ఉంటుంది ఇటో కాలు ఇటో కాలు అది బాబాయ్ లెక్క లేదు పిన్ని లెక్క ఉంది అయ్యో అయ్యో
లంగేసుకోండు లంగేది 6 lakhs నాకు ఉంది ఫ్యామిలీ ప్యాక్ కదా అయితే విజ్జి నన్ను ఎత్తున్నా అని చెప్పేసి అని విజ్జే వేసుకుంటున్నాడు బొమ్మ అత్తే ఉంది మరి 6 pack నాకు ఎక్కడిది సార్ కూడా లేదు ఫ్యామిలీ ప్యాక్ నాకు ఏమనుకున్నది కుండను సారు బాబాయ్ ఇంకా రాలే ఆ తలకాయ నీదేగా బాబాయ్కి పాములు వచ్చాయి పైన ఇగో నామ పాములు అయిగా నువ్వు నా బొమ్మ ఎత్తు నీ బొమ్మ ఎత్తు బాబాయ్ ఇక డ్రాయింగ్ అయితే అయిపోయింది మొత్తం ఇగో ఇదంతా బాబాయ్ 6 packs ఉంటాయి బాబాయ్కి ఇగో చేతులు గింత ఉంటాయి కాళ్ళు గిట్ల ఉంటాయి కాళ్ళకి ఏళ్ళు ఉంటాయి ఇగో ఇది గుండె మీద ఇగో టాటో జాంబీ నెత్తి మీద ఉంటుంది జాంబీ పేరు 2 బంగారు కామాలు ఉంటుంది జాంబీ బాబాయ్కి నెత్తి మీద ఇది పాముల కిరీటం ఆ డమరకం సింబల్ ఉంటుంది చూడు అది పాముల కిరీటం అదేనట అదే మీషో విజ్ చూపిస్తా నేను కూడా మీషో ఆర్డర్ ఫ్రమ్ మీషో మస్తుందా బాబాయ్ సాగేదో మరి నువ్వు రాదు మరి నా ముఖం అట్లా పొడుగు లేదు బాబాయ్ వేసుకోండు అబ్బా సూపర్ ఇప్పుడు బాబాయ్ అండి ఎడమ చేతుడు వేయట్లేదు డ్రాయింగ్ అస్సలుండు బాబాయ్ కన్ఫర్మా పక్క అదేదో పక్కన కానీ ఎక్కువ ఇప్పుడు బాబాయ్ దోమలు ఘోరంగా ఉన్నాయిగా స్పైడర్ మ్యాన్ చేతులు ఇట్లా స్పైడర్ మ్యాన్ చేతులు లంగా కింద గైస్ హ్యాపీ బిస్కెట్ ప్యాకెట్ అయితే దొరికింది సార్ దగ్గరనే ఉంది బిస్కెట్ ప్యాకెట్ సారే ఇచ్చాడు కెమెరా ఆఫ్ అయినాక సార్ పెద్ద దొంగ సారు దొంగ సార్ నువ్వే దగ్గర పెట్టుకుండు మెల్లగా రైట్ మెల్ల తీసిండు విజయ్ సార్ సంచరికలు తీసిచ్చిండా లేదా ఒక్క 2 నిమిషాలు అంతే అమ్మ ఏంది మీద బొమ్మ 1 గంట సేపు కష్టపడిన తర్వాత నేను డ్రాయింగ్ చేసినది ఇదే ఇదో మొత్తం చూడరు ఒకసారి బ్యూరల్స్ చూడరు ఈ పైన వాళ్ళంటే డిస్ట్ బొమ్మ కూర ఆడు ఇయో ఇక్కడ పేరు కూడా వచ్చి కూర ఆడు ఇయో ఇక పొడుగున జాంబీ ఇగో తాజాడు ఇయో అడ్డంలో వండుకుడు తాజాడు సేమ్ ఎట్లు ఇయో రింగులు ఎంకెలు ఇయో దొడ్డు ముక్కు పెద్ద కళ్ళు ఇయో బొర్ర ఇయో ఏంది తొడలు కాలు చేతు ఈ చేతిలో లడ్లు ఇయో ఇది లడ్లు ఇవి ఉత్తి చేతులు కాదు నువ్వు తిననీకి అంతగా ఇది తుంబా సింబల్ కదా ఉంటుంది చూడు మచ్చ ఇట్లా కుండ పెట్టుకో ఇట్లా గర్భం అది పెద్ద కుండలు ఎక్కువ ఉంది సేమ్ అట్లే ఉంది ఓకే గారికి ఇది ఓకే కానీ ఏంటి ఈ ముఖం కూరగాయలు వేసినావా పంది బొమ్మ వేసినావా నీ ముక్కు వేసినావా పంది ముక్కు వాది ఎట్లా అట్లా వేసినా మరి చూసుకుంటా మనకి అంత గౌరవం ఉందా ఏంది ఈడ పెద్దది ఈడ పెద్దది పంది బొమ్మ వేసేయండి పంది తలకే అంత ఒకే గారికి ఇదేది కాజాడు ఒక కాలు ఒక ఇంకో కాలు 2 చేతులే 2 కాలు కిందికి వచ్చినట్టయితే ఇక్కడ సైనికులు ఉంటారు అటొకలు ఇటొకలు ఇక్కడ కిట్టు ఇక చేతిలో కత్తి పట్టుకుంటూ ఇంకా జబ్బల ఇంకా 2 కత్తులు ఉన్నాయి పెద్దవి అటాక్ వస్తే వీళ్ళిద్దరు లేతారు అన్నట్టు వీళ్ళకి 2 marks ఇగో ఇడిది బాబాయ్ అప్పుడే చెప్పేసిన మీకు ఇగో ఈడ పెద్ద కత్తి పెట్టేసిన ఒకటి ఇది కత్తి ఇది అది నాకే ఇంతకి వేసినట్టుంది ఎత్తుకపోతే దీన్ని తీసి కూర్చాలి నువ్వు చేసిన మిస్టేక్ ఏంటంటే ఏ గడ్డపార అనేది వెనకకేలు ఉండాలి ముంగడికేలు ఉండదు అది అన్నట్టు నీకు వెనకకేలు పెట్టుకోవాలి ఇది నాకు దిగినట్టుంది అది
ఇది బాబాయ్ ఈ బాబాయ్ గుండె మొత్తం అంత ఏంటి నా జుట్టు గంతగా ఉందా నేనే లేపి ఇట్లా పాకురు కిరీటం పెట్టినా నువ్వు సైనికులలో పెద్ద సైనికుడు నువ్వే ఓకే యాక్సెప్ట్ అందరికంటే పెద్ద నేనే కాబట్టి లోపల ఇంకా ఇంకింతున్నారు లోపల ఉన్నారా చూసిరాపో చూసినా కానీ ఆ ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నావు లేరు లోపల దొంగలు అవుతారు వీళ్ళు కిండర్ జాయ్ దొంగతనం చేసిన దొంగ దొంగతనం చేయలే నువ్వు ఇస్తేనే అనుకోని ఇది నువ్వే నువ్వు అంటే కిట్టు ఇది కూడా కిట్టేనా నువ్వైతే పెడతావు నన్ను ఓకే యాక్సెప్టెడ్ లెఫ్ట్ హ్యాండ్ తోటి వేసిన కిట్టట మీషో కిట్టు మిడిల్ పూరు ఏం చెప్తుర్రు ఏం కావాలి నీకు డైరీ ఒక గేమ్ ఆడదాం ఇక మనం కావాలా గేమ్ దా ఇడికి రా నువ్వు బయటికి రా ఏం గేమ్ ఆడా నువ్వు చెప్పు రిచ్ పూర్లో పోవాలి పూర్ రిచ్లో పోవాలి అట్లా గాగేం కాదు గాగేం ఆడ నాది మీ ఇష్టం మరి మిడిల్ ఉడు ఊడు అని ఎవరంటారు ఏ ఊడు మంచి ఉంటుంది అను అనమాడి ఏ నాన్న మంచి కానీ చలో ఏమని తోతావుడు తోతావుడ్ ఏ ఇంగ్లీష్ తెలుగులో ఇంగ్లీష్లో అంట ఈసారి మంచిగా ఉంటుంది మాకు తెలియదు రెడీ 1 2 3 ఫ్లై చెప్తున్నా క్రికెట్ అరే పేర్లు చెప్తాను క్రికెట్ లో మన ఫస్ట్ బాల్ ఏమంటారుగా కాదు దాన్ని ఏమంటారుగా ఏమన్నారు ఫస్ట్ బాల్ ఏమంటారు ఎత్తారు చూడు రెడీ ట్రయల్ కాకుండా రెడీ ఇప్పుడు అయిపోయింది రియల్ బటర్ఫ్లై బటర్ఫ్లై ఏంటిది ఫ్లై పోతున్నావు అంతేగా ఏరోప్లేన్ ఫ్లై ఫ్లై కాదు ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ అంటారా బటర్ఫ్లై ఫ్లై క్యాట్ ఫ్లై ఫ్లై ఇద్దరు లేచారు డాగ్ ఫ్లై క్యాట్ ఫ్లై పిల్లిలో దుక్కుతుంది గట్లో ఎగిరా ఒక భాషలు అంట ఇంగ్లీష్ చలాను ఇద్దరు నువ్వే తప్పులేదు మాకు వచ్చాది నువ్వే 2 సంవత్సరాలు వేయనమాట మరి చలో తప్పలేడు బటర్ఫ్లై అది కాదు ఒరిజినల్ ఇప్పుడు ఏంటి ఇదంతా అదేంటి రాక్ పేపర్ సీజర్ ఆడ మంచి ఎవరు రాక్ పేపర్ సీజర్ రాక్ పేపర్ సీజర్ రౌతు పేపర్ కట్టిగా రౌతు పేపర్ కట్టి రాక్ పేపర్ సీజర్ కత్తెర కాదు మరి ఇది ఏమనుకుంటున్నావు బాత్రూమ్ పేపర్ సీజర్ కత్తెర కాదండి కత్తెర కాదు మరి పేపర్ సీజర్ పేపర్ పేపర్ ఇడిచినట అరే స్లో మోషన్ అమ్మా గట్టి కొడుతున్నా ఇప్పుడు రాక్ పేపర్ సీజర్ చలో రాక్ పేపర్ సీజర్ రాక్ పేపర్ సీజర్ గేమ్ ఆడమని చెప్పేసి దెబ్బలు పడ్డా ఫస్ట్ టైం చెప్తున్నా దెబ్బ రాలే నేను బయటకు వచ్చిన లాస్ట్ మాత్రం గొడవ
సూప్ అయితే నీ దగ్గర నీళ్ళే నా దగ్గర పెప్పే కాదు అది ఎట్లా అయినా నీకు బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నాను నేను చెప్తున్నా నేను ఇగో పెప్సీ ఇస్తే నేను తీసుకుంటా అది పెప్సీ ఇచ్చి గది తీసుకోవాలట ఏదో పాలు ఇగో ఘోరంగా చలి పెడుతుంది నేను ఇప్పుడు ఇగో పెప్సీ తాగుతాను పెప్సీ లేస్ ప్యాకెట్ ఉడికించే బూస్తుంది కాకపోతే ఈ పెప్సీ బో నేను చాలా చలి పెడుతుంది చలి లేదు దొమ్మలు కడుతున్నాయి అంతే చలి పెడుతుంది ఘోరంగా ఎవ్వరు ఇచ్చట్లేరు చేంజ్ చేద్దామంటే పెప్సీ చేంజ్ చేస్తావా అది ఇప్పరాదు చూడు అటు నిప్పరాదు అప్పుడు గోరుడే ఇప్పుడు గోరు తీసేసినా అమ్మా చెప్పు చేంజ్ అవుతావా నువ్వేంది గిటు మమ్మల్ని అడుగుతున్నావు నువ్వు ఏంటిది మమ్మల్ని అడగదు నువ్వు ఏంటిది నాగల ఇద్దరే తీసుకోవాలి నాగల హెల్దీ ఫుడ్ ఉంది మొక్కజొన్నలు పాలు మొక్కజొన్నలు చూపెట్టు మొక్కజొన్న పాలు మొత్తం పాలు కూడా తాగుతున్నారు బాబాయ్ తాగిండు తాగని కూడా తాగిండు చూసినావా నేను తాగుతున్నా నర్కింగ్ స్టార్ నేను తాగుతున్నాను అప్పుడప్పుడు తాగని మళ్ళీ తాగిండు మొత్తం తాగిండావు మరి తాగాలి మరి మొత్తం తాగినాక టిన్నిస్తా నాకు తెలుసు అలా ఏముందిగా రెండు బుక్కలు తాగినా వద్దిగా నాకేమో పైప్ నిండున్నది ఆ పైపు పైపు వాళ్ళడా ఆ బోర్కాడ ఉంటే తెచ్చుకో స్టా అదే అది తెచ్చుకో మంచిగా బాబాయ్ ఇది నువ్వే కొట్టేసి లేదు అందరు తాగిరు నా స్టా లేదు దీన్ని స్టా లేకుండా తాగుతా లేకుండా తాగుతా మీద కూడా పోసుకుంటా స్ట్రా లేకుండా స్టా లేకపోతే గిట్టే ఉంటుంది బతుకు గాయ్స్ మస్తు సేపు అయితే అవుతుంది మనలో ఏదో డైలాగ్ అయితే ప్రిపరేషన్ చేసుకొని రెడీగా ఉన్నారు ఈ చలిలో గలం గలం ఈ కత్తులు వేసాక కత్తిలో డైలాగ్ అయితే ఒకటి బయటకు వస్తుంది అది అంటే మన బాలయ్య బాబు డైలాగ్ గలం గలం బాలయ్య బాబు డైలాగ్ ఇప్పుడైతే మెయిన్ గా చెప్పాలంటే పూర్వం నుంచి రిచ్ కొత్తుంది డైలాగ్ అయితే ఇప్పుడు ఒకటి చెప్పాను అప్పలేదు అప్పాలు ఇష్టం నువ్వు ఎట్లా పూరే వచ్చింది అదే కూడా తెలుసు ఇప్పుడు నువ్వు చెప్పు జై బాలయ్య జై కిటు జై జై బాలయ్య జై బాలయ్య అమరవే ఏంది చెప్పు రెడీ ఇక పూరాని మొత్తం అట్లా చేస్తారు రిచ్ నువ్వు పూరానికి అది ఉండే అదే అది నువ్వు ఎవరికైనా రెండే ఆప్షన్స్ ఇస్తా ఆప్షన్ ఏ ఒకటి పోతా ఒకటి తాగుతా నేను ఎవరికైనా రెండే ఆప్షన్స్ ఇస్తా ఆప్షన్ ఏ జబ్బు చేస్తే వైద్యం చేస్తా ఆప్షన్ బి ఆప్షన్ బి తప్పు చేస్తే ఎగ్జామా అది గుర్తొస్తలే ఆ లైన్ నేను ఎవరికైనా రెండే ఆప్షన్స్ ఇస్తా ఆప్షన్ ఏ తప్పు చేస్తే ముద్దిస్తాడు తప్పు నేను ఎవరికైనా రెండే ఆప్షన్స్ ఇస్తా ఆప్షన్ ఏ జబ్బు చేస్తే వైద్యం చేస్తా ఆప్షన్ బి తప్పు చేస్తే అడ్డంగా నరికేస్తా ఆప్షన్ ఏ కావాలా ఆప్షన్ బి కావాలా ఏది కావాలంటే అడ్డంగా నరుకుతా అడ్డంగా లేదు రెడీ సార్ చెప్పండి డైలాగ్ టేక్ 51 నేను ఎవరికైనా రెండే ఆప్షన్స్ ఇస్తా ఆప్షన్ ఏ జలుబు చేస్తే వైద్యం చేస్తా ఆప్షన్ బి తప్పు చేస్తే నిలువున నరికేస్తా ఆప్షన్ ఏ కావాలా ఆప్షన్ బి కావాలా ఆప్షన్ నేను ఎవరికైనా రెండే ఆప్షన్స్ ఇస్తా ఆప్షన్ ఏ జలుబు చేస్తే వైద్యం చేస్తా ఆప్షన్ బి తప్పు చేస్తే నిలువున నరికేస్తా ఆప్షన్ ఏ కావాలా ఆప్షన్ బి కావాలా నరకడమా వైద్యమా ఏది కావాలో డిసైడ్ చేసుకో
నరకుడే చాయిస్ ఇస్ యువర్స్. నరకుడే కావాలి. మధ్యలో ఆగి అయిపోయింది. ఏయ్, నువ్వు తట్టుకుంది కదే బరాబర్. నువ్వే బాబాయ్ లేదు నువ్వే ఇప్పుడు నువ్వే అప్పలు తప్పించుకుంటాం మిడిల్ అప్పాలలో వేంది నువ్వే ఫస్ట్ సెకండ్ చెప్పనప్పుడు నువ్వే వచ్చినావు చెప్పనప్పుడు చెప్పినా నేను మంచిగా అప్పలు కూడా వేయలే. చెప్పు ఏం గతి భయపడుతున్నారు చిన్నోళ్ళు భయపడే ముందు చెప్పినాం మరి. చిన్ననేమో నీకు ఆప్షన్ ఏ ఆప్షన్ ఓకే 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 యాక్సెప్ట్. నేను ఎవరికైనా 2 ఆప్షన్లు ఇస్తా. ఆప్షన్ ఏ ఏంటిది? జబ్బు చేస్తే అవరే నాకు గుర్తుకొస్తుంది కానీ మీరు అదే నేను ఎవరికైనా 2 ఆప్షన్స్ ఇస్తా. రెడీ? నేను ఎవరికైనా 2 ఆప్షన్లు ఇస్తా. ఆప్షన్ ఏ జబ్బులే జబ్బు జలుబా జబ్బు జబ్బులేస్తే నేను ఎవరికైనా 2 ఆప్షన్లు ఇస్తా. ఆప్షన్ ఏ జబ్బు ఏబిసి. నేను ఎవరికైనా 2 ఆప్షన్లు ఇస్తా. ఆప్షన్ ఏ జలుబు చేస్తే వైద్యం చేస్తా. ఆప్షన్ బి తప్పు చేస్తే నిలువ నరుకుతా. ఆప్షన్ ఏ కావాలా ఆప్షన్ బి కావాలా? ఏది కావాలో డిసైడ్ చేసుకొని. ఆప్షన్ ఇస్ యువర్స్. చెప్పి ఇంకేది చెప్పి నేను ఎవరికైనా 2 ఆప్షన్స్ ఇస్తా. ఆప్షన్ ఏ జలుబు చేస్తే జలుబు వచ్చింది మధ్యలో బాలే బాబు నాకు కూడా అదే వచ్చింది. నేను ఎవరికైనా 2 ఆప్షన్స్ ఇస్తా. ఆప్షన్ ఏ జబ్బు చేస్తే వైద్యం చేస్తా. ఆప్షన్ బి తప్పు చేస్తే నిలువ నరకేస్తా. ఆప్షన్ ఏ కావాలా ఆప్షన్ బి కావాలా? నరకడమా వైద్యమా? ఏది కావాలో డిసైడ్ చేసుకో. చాయిస్ ఇస్ యువర్స్. నేనే చెప్పిన మొత్తం అలా వచ్చి మెల్లేసి అంటేవాడు. ఏదేమైనా గాయస్ డైలాగ్ సెక్షన్ అయితే కంప్లీట్ అయింది. విద్య అయితే అతి తక్కువ సమయంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు బాబాయ్ కూడా చాలా చక్కగా చెప్పాడు. కొని అన్నట్టు మీరు ఇదే రేపటి కిట్టు పట్టుకుంటున్నా. కంకణం లేదు గది నీ చేతిది పట్టుకుని వీళ్ళకి ఇట్లే రెడీ చేస్తారు. నాకు ఆకలి అవుతుంది. నేను అనుకుంటున్నా ఆకలి అవుతుందా? నాకైతే ఆకలి అయితే అది కూడా ఏం లేదు, చిన్నగా ఉంది, జస్ట్ ఇట్లా ఉడకబెట్టంగానే అయిపోతుంది. ఇప్పుడు అయితే మెల్లగా ఏంది మనకు ఎప్పుడు లేని స్పెషల్గా ఇది మన మొక్కజొన్నలు వచ్చింది సూపు. ఎప్పుడు లేదా ఎప్పుడు లేదా మరి సూపా ఎప్పుడు తినలే. సూపు వేసుకొని తావుడే గరం గరం మంచిగా చలికి వెచ్చగా. ఏదేమైనా డైలాగ్ సెక్షన్లో మాత్రం మస్తు అనిపించింది నాకు. ఇది ఏమి కేబీ ఆట ఎంబీ ఆట ఏదో ఏదో మసాలాది మడతది కావచ్చు నాకు తెలిసి. బిస్కెట్లు మొత్తం అదోటి ఇవ్వటి దీని మొత్తం ఇగో హ్యాపీ దొరికింది. మురగబెట్టుకోవాలి ఇదని. మనకి మ్యాగీ అయితే వచ్చింది. దీంట్లో నీళ్ళు గరం పెట్టి ఇలా పోతాయి. వాళ్ళ దాకా వండుడు లేదు మనకి, డైరెక్ట్ తినడే ఇక నీళ్ళు పోసి ఇలా. దీన్ని మంచిగా ఇంపుకోవాలి. దీనికి మూత వచ్చింది మంచిగా వండుకొని తినాలి ఇక. మనకు సూపు కొంచెమే ఉంది, అది చిన్నగా ఉంది ప్యాకెట్, నా మందం సరిపోతుంది, అందుకే కొన్ని నీళ్ళు పోసిన. సూప్ చిక్కగా కావాలి. ఆల్రెడీ సామ్ గరం అయింది బాగుని. ఇగో వీళ్ళు ఎన్నైతే నీళ్ళు పడితే అని గరం చేసుకొని అలా పోసుకొని తినడే. అదో తక్కువ మరి ఏం కాదు, ఉండదు మొత్తం గట్టిగా అవుతుంది. గట్టి కావాలి నాకు, మొత్తం నీళ్ళు ఉండదు మొత్తమే. నిజంగానా? అందుకోసమే నీళ్ళు పోసిన వాళ్ళు ఇంకా పొట్టాలు అది అలా వేసుడు మీదనే ఉన్నారు. ఇక అయిపోయింది నాది, నీళ్ళు పోసేస్తే అయిపోతుంది. అది ఇంకా కావాలిగా, ఉడకలేగా కావాలి. నీళ్ళు తక్కువ అవుతాయి, మళ్ళీ ఇంక నీళ్ళు గరం వేసుకుని బరాబర్ ఉన్నాయి. ఎందుకు తక్కువ అవుతాయి చూడు. మొత్తం మునగాలి, కప్పు మొత్తం మునిగింది. ఏది ఏంది మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. మంచిగా కొంచెం
నీళ్ళు ఎక్కువైనాయి. ఇలా మసాలా టైపు ఇంకా ప్యాకెట్ అవి వస్తుంటే ఇంకా మంచిగా ఉండు, కానీ రాలే. కొంచెం నీళ్ళు ఎక్కువైనాయి అంతే. నా గట్కంబలి కూడా రెడీ అయిపోయింది చూడరు, సేమ్ గట్కనే ఇక మొక్కజొన్నలు తోటి. నాది కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే, కాకపోతే ఇలా ఉన్న మసాలా అది ఇది మొత్తం చూస్తాయి మొత్తం ఇట్లా ఇద్దా. మొత్తం చింతపులుసు సాంబార్ ఉంటుందా, పచ్చి పులుసులో ఓ టేస్ట్ మంచిగా ఉంది. కారం ఘోరం కారం ఉంది, ఘోరంగా కారం ఉంది. మంచిగా తిన్నాం. మా సైనికులు ఏంది చారింగ్ పెడితే నేను అనుకొని వాళ్ళు అలెక్ట్ అవుతాడు కొంచెం. చెద్దరు కనబడతలేదు, చెద్దరు ఇస్తున్నా లోపల చూడు, లోపల ఏంటిది ఏంటిది ఇది వేరే, అది వేరే ఉంటుంది అది ఇదా అదే పెట్టుకొని మర్చిపోయాడు. చారింగ్ పెడతావు మా సైనికులకి అలెక్ట్. గుండె గుండెకి చార్జింగ్, అదే గుండె కాదు టీచర్ వాళ్ళు రానియాపురి పైన పైన ఇది సరిపోతలేదు, కాలిపోయింది, చార్జర్ కాలిపోయింది. ఇక ఆగాడు బిజ్జా ఆగాడు, ఆ సైనికులతో ఆడుకుంటూ ఉంటాడు. ఓకే గాయస్, గుడ్ నైట్. నాకైతే పట్టు తిన్నా, సూప్ అయితే మస్తుంది, కారం. గుడ్ నైట్. హ్యాపీ బిస్కెట్ ఉంది, రేపు పొద్దుగా తింటిగా. ఎట్లా వంటావు ఓ రుగుతా లోపల నా మందం మంచిగా ఉంది. గుడ్ నైట్, బాయ్. ఆ పొక్కలకి తలకే బయటకు వెళ్తుంది నాకు తెలిసి. బాయ్ టాటా గుడ్ బై గయా. గుడ్ మార్నింగ్. మన ఛాలెంజ్ అయితే అప్పుడే అయిపోయింది. సూర్యుడు ఎప్పుడో పైన ఉన్నాడు చెట్లల్లో, ఆడి వేయి చూపిస్తా, మనం లేపాలి. కూరగా సరిపెట్టింది, కానీ నిద్ర మాత్రం మస్తు పట్టింది. బాబాయ్ ఛాలెంజ్ అయిపోయింది. లేవు గిట్టు లేవు ఛాలెంజ్ అయిపోయింది. ఇంచర్ చూపిస్తా. ఇగో మొత్తం వేయండి పైనకి మొత్తం. ఒక ఆడ చెట్టు ఎక్కువసేపు అయితే ఆ చెట్టు మీద పోతాడు. అయిపోయి ఒక దగ్గర అర్ధగంట అవుతుంది కావచ్చు, మేల్కనే రాలే, మంచిగా నిద్ర పట్టేది. సో ఫైనల్గా ఇది ఈరోజు వీడియో. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకా కొత్త వీడియోలు వెళ్దాం. బాయ్.